ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఇటుక బెల్లతోని కొడితే రాయితోనే జవాబు చెప్పాలంటారు. కొందరికి చెప్పే తీరులో చెప్తే బుద్ధి వస్తుంది, లేకపోతే మన మీదనే పెద్దరికం చేద్దామని చూస్తారు, మన జేబులకే సిల్లు పెడతారు. అసొంటోళ్లకు ఒక అన్న ఖతర్నాకు జవాబు చెప్పిండు. భూమి నీళ్లు తాగుడన్న ఆప్తది కావచ్చు కానీ లంచాలకు మునిగిన ఆఫీసర్లు పైసలు తీసుకున్నాడు బంద్ పెట్టరు. అన్ని చక్కగున్నా చేతిలో పైసలు పెట్టలేదని కాయిదాలు పక్కకు బారేసే ఆఫీసర్లు చాలా మంది ఉంటారు. మధ్యప్రదేశ్ కాడ కూడా అట్లనే చేసిండట. దీంతో ఇగో ముఖేష్ అనే ఈ అన్న ఇట్లా రోడ్డు మీద బొర్లుకుంటా కలెక్టర్ ఆఫీస్ కి వచ్చిండు. ఈయన పేరు ముఖేష్, వాళ్ళ ఊర్లే సర్పంచ్. బాగా పైసలు తింటున్నాడట. దీని మీద ఎంతమంది ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోలేదట. దీంతో ఆ ఫిరాదు పేపర్లన్నీ తాడు గట్టి దాన్ని మెడకు కట్టుకొని ఇట్లా బొర్లుకుంటా ఆఫీస్ కి వచ్చిండు. శానద్దుల సంధి చెప్పినా పట్టించుకుంటలేరు. ఇకనన్నా మా తిప్పల తీర్చండి కలెక్టర్ సారును అడిగిండు. కాయిదాలు మెడలేసుకొని పాక్కుంటా వచ్చుడు చూసిన ఆఫీసర్లు ఆగమాగమైందట. జల్దీనే సర్పంచ్ సంగతి చూస్తామని చెప్పి పంపించిండట. కానీ చూసిండ్రా, వాతలు పెడితేనే వాతం పోతది. ఇసొంటి పనులు చేస్తేనే సర్కారోళ్ళు తొవ్వకొస్తారు.